అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో గడ్డి పోచ ముందు దేవతలు ఎందుకు భంగపడ్డారు, ఇంద్రాది దేవతలకు గర్వం ఎందుకు వచ్చింది, గర్వం ఏ రకంగా భంగమైందో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవదానవ సంగ్రామం అనాదిగా జరుగుతూనే ఉంది. ఆ యుద్ధంలో ముందుగా దేవతలు ఓడిపోతున్నారు. రాక్షసుల చేతిలో దైవ సైన్యం నాశనమైపోతుంది. అందుకని రాక్షసుల సహాయంతో క్షీరసాగర మదనం చేశారు దేవతలు. ఉచ్చేశ్వరం, ఐరవతం, కామధేనువు, కల్పవృక్షం, చివరకు అమృతం పుట్టినాయి. శ్రీహరి మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు పంచాడు. ఈ రకంగా దేవతలు మరణాన్ని జయించారు. ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగింది. అందులో దేవతలే విజయం సాధించారు. ఈ విజయం తమ వల్లనే వచ్చిందని దేవతలలో ప్రతి వారు చెప్పుకోసాగారు. వారికి అహంకారం ప్రబలిపోయింది. దేవతలకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు పరమేశ్వర స్వరూపుడైన పరబ్రహ్మ. అనుకున్నదే తడావుగా ఒక పెద్ద భూతం దేవతల ముందు ప్రత్యక్షమైంది. దేవతలు ఆ భూతాన్ని చూసి భయపడ్డారు. అది ఏమిటో అర్థం కాలేదు వారికి. దేవదానవ యుద్ధంలో దానవులను తన అగ్ని కీలలకు ఆహుతి చేశాను అని చెప్పిన అగ్నిదేవుని దగ్గరకు పోయి, అగ్నిదేవ, ఆ భూతం ఏమిటో తెలుసుకొనిరా అన్నారు. సరేనంటూ బయలుదేరాడు అగ్నిదేవుడు. ఆ భూతం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు భూతం అడిగింది, నువ్వెవరు అని. నేను అగ్నిదేవుడను, నన్ను జాతవేదుడు అంటారు. నీ శక్తి ఏమిటి? ఎంతటి వస్తువునైనా త్రుటిలో భస్మం చేయగలనని అన్నాడు అగ్నిదేవుడు భూతంతో. అయితే ఈ గడ్డిపోచను భస్మం చేయి అంటూ పక్కన ఉన్న గడ్డిపోచను అక్కడే పెట్టింది భూతం. అగ్నిదేవుడు నిప్పుల వాన కురిపించాడు. పెద్ద పెద్ద మంటలు రేపాడు. గడ్డిపోచ కసికందలేదు. చేసేది లేక అవమాన భారంతో వెనుదిరిగాడు అగ్నిదేవుడు. ఈసారి దేవతలు వాయుదేవుడి దగ్గరకు వెళ్ళారు. దేవదానవ యుద్ధంలో తమ గాలులు వీస్తుంటే దానవులు ఎగిరిపోయారు అని చెప్పాడు వాయువు. అందుచేత దేవతలు వాయువును సమీపించి, వాయుదేవా, నువ్వు ఆ భూతం ఏమిటో తెలుసుకొనిరా అన్నారు. బయలుదేరాడు వాయుదేవుడు. భూతాన్ని సమీపించాడు. నువ్వెవరివి అని అడిగింది భూతం. నేను వాయుదేవుడను, ఆకాశంలో సంచరిస్తూ ఉంటాను. నన్ను మాతరిక్యుడు అంటారు. శక్తి ఏమిటి అని అడిగింది ఆ భూతం. ఎంతటి వస్తువునైనా సరే త్రుటిలో ఎగరగొట్టి వేయగలను. అయితే ఈ గడ్డిపోచను ఎగరగొట్టు అని ఇందాకటి గడ్డి పరకనే చూపించింది భూతం. వాయుదేవుడు చండ ప్రచండమైన గాలులు వీచాడు. గడ్డిపోచ కదలలేదు. సిగ్గుతో తల దించుకొని వెళ్ళిపోయాడు వాయువు. దేవతలు ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు. ఆ భూతం ఏమిటో కనుక్కోమన్నారు ఇంద్రుడు. భూతాన్ని సమీపించాడు. మరలా నువ్వెవరు అని అడిగింది భూతం. నేను ఇంద్రుడను, దేవతలకు రాజును. నీ శక్తి ఏమిటి అని అడిగింది భూతం. నిన్న జరిగిన యుద్ధంలో రాక్షస నాశనం చేశాను. అలా అయితే ఈ గడ్డిపోచను కదుపు అంటుంది. అక్కడ ఉన్న గడ్డి పరకను చూపించింది. ఉఫ్ఫుమని ఊదాడు ఇంద్రుడు. గడ్డి పరక కదల్లేదు. గట్టిగా ఊదాడు. లాభం లేకపోయింది. తలెత్తి చూశాడు. అక్కడ భూతం లేదు. ఆ క్షణంలో ఆ శరీరవాణి వినిపించింది. ఇంద్రాది దేవతలారా, ఇప్పటి వరకు మీరు రాక్షసులను మీ స్వశక్తితో జయించాము అనుకుంటున్నారు. అది అబద్ధం. మీ విజయానికి కారణం పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమే ఇప్పటిదాకా మీ ముందు నిలబడి ఉన్నది. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. మీ గర్వం అణచడానికే పరబ్రహ్మ అలా చేశాడు. ఈ విధంగా గడ్డిపోచ ముందు దేవతలకు గర్వభంగం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.